ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేవతిని కిడ్నాప్ చేసింది నేనే. తను ఎక్కడో లేదు, మన ఇంట్లో స్టోర్ రూమ్లో ఉంది. రేపట్లోగా రేవతి అత్తయ్య దొరుకుతుందంటావా సీత? దొరుకుతుందనే నమ్ముతున్నాను. నీ ధైర్యం ఏంటో నిజంగా నాకు అర్థం కావడం లేదు సీత. ఇంట్లో పిన్ని వాళ్లతో ఈ పెళ్లి జరిపిస్తాను అని ఛాలెంజ్ చేసావు. రేపు మీ అమ్మా నాన్నల్ని మన ఇంటికి రమ్మని చెప్పమని విద్యాదేవి టీచర్కి చెప్పావు. ఎలాగైనా పెళ్లి చేస్తాను అని స్టేషన్లో కిరణ్ గారికి ప్రామిస్ చేసావు. రేవతి అత్తయ్య ఎక్కడుందో నీకు తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు. చూసావా అన్నయ్య, మా వదిన నన్ను ఎలా కట్టి పడేసిందో. మేము చెప్పిన మాట వినుంటే నీకీ పరిస్థితి వచ్చుండేది కాదు కదా రేవతి. మమ్మల్ని ఎదిరించి అనవసరంగా ఇంత దాకా తెచ్చుకున్నావు. నీ చేతులారా నువ్వే చేసుకున్నావు రేవతి. ఏంటన్నయ్య, నన్ను ఇలా చూస్తూ కూడా మీరు ఎలా ఊరుకుంటున్నారు? నా మీద మీకు కొంచెమైనా జాలి దయ కలగడం లేదా? నిన్నిలా చూస్తుంటే మాకు బాధగానే ఉంది రేవతి. కానీ నువ్వు మమ్మల్ని లెక్క చేయకపోవడం కూడా మేం తట్టుకోలేకపోతున్నాం. మహావదన తప్పనిసరి పరిస్థితుల్లో నిన్నిలా బంధించుంటుంది. నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుని ఉంటే నీకు ఈ దుస్థితి వచ్చుండేదే కాదు. నువ్వు మాకు ఒక్కగానొక్క ఆడపడుచువి రేవతి. నిన్నిలా బంధించడం, బాధ పెట్టడం మాకు మాత్రం సంతోషమా చెప్పు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ పెళ్లి చేసుకోనని ఒక్క మాట చెప్పు రేవతి. నిన్ను ఎప్పట్లాగే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. ఉమ్. ఇంట్లో ఎవరూ లేరేంటి? అందరూ ఎక్కడికి వెళ్ళారు? రేవతి అత్తయ్యని వెతకడానికి వెళ్ళారా? చెప్పు రేవతి, నీకు కిరణ్ కంటే మంచి సంబంధం చూస్తాం. నీకు ఇష్టమైన కంట్రీలో నిన్ను సెటిల్ చేస్తాం. కిరణ్ వదిలే రేవతి. వాడు బాబు లాంటి సంబంధం తీసుకొస్తాం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నీ పెళ్లి గ్రాండ్గా చేస్తాం. కిరణ్ తప్ప నాకింకెవరూ అక్కర్లేదన్నయ్య. తనతోనే నాకు సంతోషం ఉంది. సీత, రేపు రేవతి అత్తయ్య పెళ్లి చేస్తాను అని అందరికీ కాన్ఫిడెంట్గా చెప్పి ఇప్పుడు టెన్షన్ పడుతున్నావేంటి? టెన్షన్ కాదు మామ, ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తే రేవతి అత్తయ్య దొరుకుతుందా? ఆఖరి నిమిషంలో ఏదో ఒక ఐడియా దొరుకుతుంది. చివరి దాకా ఏ ప్లాను తట్టకపోతే? అది కూడా ఆలోచిస్తున్నాను. నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు సీత. ఈ పెళ్లి ఎలాగైనా చెయ్యాలి అన్న ఆలోచన తప్ప నాకు వేరే ఆలోచన లేదు మామ. నీ దగ్గర ఏ ఐడియా లేదు అంటున్నావు. రేపు ఎలాగైనా పెళ్లి చేస్తాను అంటున్నావు. ఎలా చేస్తావో నాకు అర్థం కావడం లేదు సీత.
ఎలాగైనా చెయ్యాలి మామ. రేవతి అత్తయ్య ఎక్కడుందో తెలీదు. అత్తయ్య గురించి తెలిసేంత వరకు కిరణ్ గారు బయటికి రాలేరు. రేపే పెళ్ళి. ఈ రాత్రి వరకే టైం ఉంది. ఈలోపు ఏం చేస్తావు సీత? గడువులోపు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏ ఆధారం లేకుండా బ్లైండ్గా ఆలోచించి వేస్ట్ సీత. రేవతి అత్తయ్య రేపు కాకపోతే ఎల్లుండి దొరుకుతుంది. రేపటి ముహూర్తం దాటిపోతే అత్తయ్య దొరికాక మరో మంచి ముహూర్తం పెట్టించి ఈ పెళ్లి చేయొచ్చు. అతిగా ఆలోచించి తలనొప్పి తెచ్చుకోకు. లేదు మామ, అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలి. నేను మాటిచ్చాను. మాటిస్తే సరిపోతుందా? మార్గం ఉండాలి కదా. మనసుంటే మార్గం ఉంటుంది మామ. అది చెప్పడానికే పనికొస్తుంది. చెయ్యడానికి కూడా పనికొస్తుంది. చెప్తే వినవా? ఈ విషయంలో నువ్వే నా మాట వినాలని నేను చెప్పాను మామ. నైట్ అంతా మేల్కొని ఇలాగే ఆలోచిస్తూ ఉంటావా? ఏదో ఒక ఐడియా దొరికే వరకు ఆలోచిస్తాను. నీ ఇష్టం. ఎందుకైనా మంచిది నేను ఒకసారి రేవతి అత్తయ్య రూమ్ చెక్ చేసి వస్తాను. ఏదైనా క్లూ దొరుకుతుందేమో. ఉమ్. మామా, అలాగే నీళ్లు తీసుకురా. ఎస్, రేపా పని చేస్తాను. నిన్ను కిడ్నాప్ చేశాడని ఆ కిరణ్ గారిని అరెస్ట్ చేయించాం. రేపటి వరకు వాడు బయటికి రాడు. నువ్వు వెళ్ళలేవు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకొని కిరణ్ని కాపాడాలి. ఈ టైంలో ఆ సౌండ్ ఏంటి? అక్కడ ఎవరున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.